జీవించాలన్నదే దేవుని యొక్క ఆలోచన. కాబట్టి మనం ఈ పరిస్థితులను జయించేటువంటి వారంగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసే విషయంలోను, పోరాడే విషయంలోను, దేవుని దగ్గర ఉండేటువంటి తీర్మానముల విషయంలోను, ఆయన ఎదుట మనం కలిగి ఉన్నటువంటి ఆ యొక్క నిబంధన విషయంలోను మనము కాంప్రమైజ్ అయ్యేటువంటి వారంగా ఉండకూడదు. హల్లెలూయా. అందరికి అర్థమవుతుంది నేను చెప్తున్న మాటలు. మళ్ళీ రేపటి వారానికి ఇదే స్థితితో వద్దామని ఎంతమంది అనుకుంటున్నారు చెప్పండి? ఇదే బాధ మోసుకొని వద్దాం, ఇదే అనారోగ్యం మోసుకొని వద్దాం, ఇదే స్థితిగతులు ఉందామని లేదు. నేను దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి, వచ్చే వారానికి ఒక సాక్షిగా నేను వాడబడాలని ఎంతమంది వచ్చారు? దేవునికి మహిమ. హల్లెలూయా. మరి మధ్యాహ్నం దేవుడు మనతో మాట్లాడి మన హృదయంలో తెరచునుగాక. ఆమేన్. వాక్యంలోకి వెళ్ళిపోదాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. చదువుతున్న వారు ఫాస్ట్గా తీసి చదివేటువంటి ప్రయత్నం చేయండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది, వివేకము గలవాడు దానిని పైకి చేదుకుంటాడంటే. చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. అందరికీ అర్థమవుతున్నాయి కదా ఈ మాటలన్నీ కూడా? మనుషుల హృదయములలో నుండి దాదాపుగా అందరం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచనలు ఉంటాయి. హల్లెలూయా. నాకు ఆలోచన లేదు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి. నాకు ఎటువంటి ఆలోచన లేదన్న, దేవుని కృపను బట్టి మంచిగా ఉన్నాను అన్న వాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి. దేవుని నామానికి మహిమ. హల్లెలూయా. కాకపోతే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని మాటలు ఏమని సెలవిస్తూ ఉన్నాయంటే, టాపిక్ నేమ్ వచ్చేసి మన ఆలోచనలకు ఎవరు ఆధారం. దేవునికి మహిమ. హల్లెలూయా. మన ఆలోచనలకు ఎవరు? ఇక్కడ దేవుని మాటలు ఏమని సెలవిస్తూ ఉన్నాయంటే, నరుని యొక్క హృదయంలోని ఆలోచన ఎటువంటిదంట? అది లోతైనటువంటి నీళ్ళ వంటిదంట. వివేకము కలిగినటువంటి వారు దాన్ని ఏం చేస్తారంట? చేదుకొని పైకి వస్తారంట. హల్లెలూయా. అందరికి అర్థమవుతున్నాయి కదా ఈ మాటలన్నీ కూడా? వివేకము కలిగినటువంటి వారు మాత్రమే దాన్ని చేదుకొని పైకి వస్తారని ఈ యొక్క మధ్యాహ్నం దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నారు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఏం కాదు, అందరూ ఇట్లా వాక్యం వైపు ఆలోచన పెట్టండి. ఎందుకంటే ఈ మధ్యాహ్నము మనలో ఉన్నటువంటి ఆలోచనలు తీరిపోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి ఆలోచనలను, మనల్ని ఏలుబడి చేస్తూ ఉన్నటువంటి ఆలోచన తలంపులను మనము చేదుకొని పైకి రావాలని దేవుడు ఈ మధ్యాహ్నం మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. హల్లెలూయా. చెప్పండి, స్వరములు ఉన్నోళ్ళు, వినబడుతున్న వాళ్ళందరూ కూడా. నరుని హృదయంలోని ఆలోచన ఏ విధంగా ఉంటాయంట? వినపడట్లా. లాస్ట్లో ఎవరికి అంటే వినపడట్లేదా? వినపడకపోతే గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా, ఇంకొంచెం వాల్యూమ్ పెంచుతా. మాకు చెవులు పనిచేస్తున్నాయన్న వాళ్ళు, మాకు మాటలు వచ్చున్న వాళ్ళు, నరుని హృదయంలో ఆలోచన ఎటువంటిదంట? ఆ లాస్ట్ వాళ్ళు చెప్తారు ఒకసారి. నరుని హృదయంలో ఆలోచన ఎటువంటిదంట? మీరేనన్న లాస్ట్ వాళ్ళు? లాస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఒకసారి చెప్పండి. నరుని హృదయంలో ఆలోచన ఎటువంటిదంట? వినపడట్లా అసలు. చెప్పండి, ఎటువంటిది? ఇంకొంచెం బిగ్గర. ఎటువంటిది? లోతు నీళ్ళ వంటిది. అయితే దాన్ని ఎవరు చేదుకొని పైకి వస్తారంట? వివేకము కలిగినటువంటి వాడే ఆ ఆలోచనను చేదుకొని పైకి వస్తారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దీని యొక్క ఇంకొక మాట, దీని యొక్క అర్థం ఏంటంటే, ఒకవేళ వివేకము కలిగి నువ్వు లేకుండా జీవిస్తే ఈ ఆలోచనలే, నీ ఆలోచనలు ఏం చేస్తాయంట? నిన్ను చెప్పాలి అందరూ. నీ ఆలోచనలు నిన్నేం చేస్తాయి? ముంచేస్తాయని సొలొమోను మహారాజు రాస్తున్నారు. ఎందుకంటే ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంట? లోతైన నీళ్ళ వలె ఉంటాయంట. ఎవరైతే వివేకం కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ ఆలోచనను చేదుకొని పైకి వస్తారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఎంతమంది వివేకాన్ని కలిగి జీవించాలని ఆశపడుతున్నారు? ఎంతమంది ఈ మధ్యాహ్నము నీ నా ఆలోచనను చేదుకొని పైకి రావాలని ఆశపడుతూ ఉన్నారండి? లేదా నీ ఆలోచనలోనే నువ్వు మునిగిపోవాలనుకుంటున్నావా? నీ ఆలోచన నిన్ను ముంచివేసేటట్లు నువ్వు అనుమతించాలని ఆశపడుతూ ఉంటున్నావా? అక్క అందరూ వినాలి, అన్న అందరూ వినాలి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే నేను కూర్చుంటాను, ఏం మొహమాటం ఏం లేదు. ఇది ఒక ప్రయాసతో కూడినటువంటి వాక్యం కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దయచేసి 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 ఆలోచన ఇక్కడ మాత్రమే పెట్టండి. మనం వివేకం కలిగి జీవించినప్పుడు ఏ విధంగా ఉంటామంట?
మనల్ని ఏమైతే ఆలోచన సతమతం చేస్తూ ఉందో, ఏమైతే ఆలోచన మనల్ని అడ్డుపడతా ఉందో, ఏమైతే ఆలోచన మన జీవితాలకు ఆటంకంగా మారిందో, దాన్ని ఎప్పుడు చేదుతామంట మనమందరం కూడా, దాన్ని ఎప్పుడు జయించగలుగుతామంట మనమందరం కూడా. చెప్పాలందరూ కూడా ఎప్పుడు వివేకములు కలిగి జీవించినప్పుడు దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం, చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. త్వరగా ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను, హృదయములను పరిశోధించువాడును, అంతరంద్రియములను పరీక్షించువాడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఏమన్నారు? నరుని హృదయంలోని ఆలోచన లోతైన నీళ్ళ వంటిది, వివేకము కలిగిన వాడు దాన్ని చేదుకొని పైకి వస్తాడంటే, ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే కదా, హృదయములను పరిశీలించేటువంటి దేవుడు. దేవునికి మహిమ. దేవుడు మన హృదయాన్ని ఏం చేస్తూ ఉన్నారంట? పరిశోధిస్తూ ఉన్నారంట. చాలామంది ఈ మధ్యాహ్నం అనేక ఆలోచనలు కలిగి ఉండొచ్చు. ఏమనంటే, దేవుడు నా హృదయంలో ఆలోచన ఉన్నది కదా, ఇన్ని ఏళ్ళ నుంచి, ఇన్ని రోజుల నుంచి, ఇన్ని నెలల నుంచి నేను ఈ ఆలోచనతో సతమతమైపోతూ ఉన్నాను కదా, ఈ ఆలోచన దేవునికి కనపడదా, ఈ ఆలోచన దేవుడు చూడడం లేదా అని ఒక స్థితి మనం కలిగి ఉంటాం. అయితే దేవుని మాటలు ఏమని సెలవిస్తూ ఉన్నాయంటే, హృదయమును పరిశీలించేటువంటి దేవుడు దాంట్లో ఉన్నటువంటి ఆలోచన నెరగరా. అందరికి అర్థమవుతున్న మాటలన్నీ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. హృదయంలోని ఆలోచన లోతైన నీళ్ళ వంటివే, అవి నిన్ను ముంచేయాలని చూస్తూ ఉంటాయి. ఆ ఆలోచన నా ఆలోచన దేవుడు చూడట్లేదేమో అని పొరబడుతూ ఉన్నామేమో. హృదయాన్ని పరిశోధించేటువంటి దేవుడు, హృదయాన్ని పరిశీలించేటువంటి దేవుడు నీ హృదయంలోని ఆలోచన చూడలేదని ఏ విధంగా అనుకుంటున్నావు ఈరోజు? అందరికి అర్థమవుతున్న ఈ మాటలన్నీ కూడా. చాలా మార్లు ఇంతకుముందే చెప్పాను, అపవాదిగాడు వేసేటువంటి మొట్టమొదటి బాణం ఏంటి అంటే, వాడు వేసేది నిరాశ. ఇన్ని రోజుల నుంచి ప్రార్థనకి వెళ్తున్నా, ఇన్ని రోజుల నుంచి ప్రయాసపడుతున్నా, ఇన్ని రోజుల నుంచి ఏదేదో నా ప్రయత్నాలు చేస్తున్నా, ఇంకా కాలేదంటే ఒక నిరాశ. ఈ నిరాశ నిన్నేం చేస్తుందంటే, నువ్వు పొందబో బహుమానాన్ని నీకు పొందుకోకుండా చేస్తుంది. అందరికి అర్థమవుతున్న ఈ మాటలన్నీ కూడా. హృదయాన్ని చూస్తున్నటువంటి దేవుడు నీ హృదయంలో ఉన్నటువంటి ఆ లోతైన ఆలోచన, ఆ లోతు నీళ్ళ వంటి ఆలోచన చూడలేదని ఏ విధంగా అనుకుంటావు నువ్వు ఈరోజు? క్రైస్తవుల్లో చాలామంది, దేవుని సంఘంలో ఉన్నటువంటి విశ్వాసాలకి ఏ విధంగా ఉంటాయంటే, ఈ విధమైన పరిస్థితులు ఉంటాయి. ఒక్కటే, ఇన్ని రోజుల నుంచి ఆయననేమి హృదయమును పరిశీలించేటువంటి దేవుడు, హృదయమును పరిశోధించేటువంటి దేవుడు ఏం చేస్తారంట? నా ఆలోచన నాయన ఎరిగి ఉన్నారు అనుటలో ఎటువంటి సందేహము కూడా లేదు. నమ్మిన వారి చెప్పలు కూడా దేవుడు నమ్మని మేము పడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ లోతైన ఆలోచనను బట్టి దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి ఒకటే మాట. నువ్వు ఈరోజు ఆలోచన కలిగి ఉన్నావా, నువ్వు ఈరోజు కృంగిపోతున్నావా, కృషించి ఉన్నావా, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ హృదయమును పరిశోధించు, దేవుడు నీ ఆలోచన ఎరిగి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతా ఉన్నారండి ఈ మధ్యాహ్నము? నమ్మకం ఉందా అందరికీ? దేవునికి మహిమ, హల్లెలూయా. అందుకని కీర్తనల భాగంలో నుంచి 16వ కీర్తన 7వ వచనం చదివేటువంటి వారు కొంచెం ఫాస్ట్గా ఉండాలి. కీర్తన 16:7. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించేదను, రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించున్నది. ఒక్కసారి చప్పలు కొడతారా? హల్లెలూయా. ఒకసారి చెప్పండి అందరూ, ఆలోచనకర్త. అందరూ చెప్పాలి. నాకు చెప్తున్నప్పుడు అందరూ చెప్పాలి, అప్పుడే నేను ముందుకు వెళ్తాను. ఆలోచనకర్త. ఎవరు ఆలోచనకర్త? చెప్పండి, ఎవరు? దేవుడు ఆలోచనకర్త కదా. మనము మామూలుగా ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే కౌన్సిలర్ అని ఉంటుంది. దీని మాట ఏంటంటే, దావీదు మహారాజు ఏమని రాస్తున్నారంటే, నాకు ఆలోచనకర్త అయిన దేవుని నేను స్తుతించెదను. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మధ్యాహ్నం అందరూ ఒక్కసారి ఏకాగ్రత ఇక్కడ గమనించాలి. నీ హృదయంలో ఉన్నటువంటి లోతైనటువంటి ఆలోచన ఎరిగినటువంటి దేవుడు ఈ మధ్యాహ్నమున నీతో నాతో ఏమైనా అంటున్నాడంటే, నీ ఆలోచనకర్తగా నన్ను ఉండనివ్వు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకు కౌన్సిలర్గా నన్ను ఉండనివ్వు.
నీకు ఆలోచన చెప్పి నేను నడిపించాలని ఆశపడతా ఉన్నాను, నీకు తలంపునిచ్చి నేను నడిపించాలని ఆశపడతా ఉన్నానంటే, ఈరోజు మన ఆలోచనలను అనుసరించి నడుచుకునే వాళ్ళు ఎంతమంది అండి? మనుషులు చెప్పేటువంటి సజెషన్స్ ఫాలో అవుతూ వాటి ప్రకారంగా, వాళ్ళ తలంపుల ప్రకారంగా నడుచుకునే వాళ్ళు ఎంతమంది ఈ మధ్యాహ్నము? ఆలోచన చేసుకోవాలి. మన ఆలోచన ఎవరిని బేస్ చేసుకుని ఉంది? మన ఆలోచనకు కౌన్సిలర్ ఎవరు? మన ఆలోచనకు కర్త ఎవరు? మీకు తెలియదు అనుకుంటాను, చాలామంది కదా, చాలా రకాలైనటువంటి కొన్ని రకాలైనటువంటి మెడికల్ సర్వే ఉంటాయి కదా, వాటి ప్రకారం మీరు గమనిస్తే మనుషుల యొక్క జీవితాలు తడబడిపోవడానికి కారణం, వాళ్ళ జీవితాలు కాలం పాటికే అంతమైపోవడానికి గల కారణం ఏంటంటే ఆలోచనే. అందరికి అర్థమవుతుంది నేను చెప్తున్న మాట? ఈ ఆలోచన మనుషులలో లేని రోగాలు పుట్టిస్తుందండి. అందరికి అర్థమవుతుందా లేదా చెప్పండి? బీపీలు, షుగర్లు వస్తున్నాయంటే దేనికోసం వస్తాయి చెప్పండి? ఇంకా ఆ రెండు సరిపోదా మన జీవితాంతం? అందుకనే నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నన్ను మీకు కౌన్సిలర్గా ఉండనివ్వండి. హల్లెలూయా. దావీదు మహారాజు దేవుని ఆలోచనకర్తగా చేసుకున్నారు. ఆయన ఆలోచనలకే ప్రాధాన్యతనిచ్చారు, ఆయన ఆలోచనలకే ప్రాముఖ్యతనిచ్చారు. కానీ ఆయన సొంత తలంపులకు, సొంత ఆలోచనలకు ఏమాత్రం కూడా ఆయన ప్రాధాన్యతనివ్వలేదండి. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. మరి రాత్రి ఈ మధ్యాహ్నమున దేవుడు ఎంతమంది ఆశపడుతూ ఉన్నారు? ఎంతమంది నా ఆలోచనకర్తగా దేవుడు ఉండాలని ఆశపడుతూ ఉన్నారు? హల్లెలూయా. అందరికీ అర్థమవుతున్నాయి కదా ఈ మాటలన్నీ కూడా? ఆయన మనకు ఆలోచనకర్తగా ఉంటే ఇక మనకి ఏ కొదువు కూడా. ఎందుకంటే ఆలోచనకర్త అయినటువంటి దేవుడు మనకు ఆలోచన చెప్పి నడిపించారా? అందరికీ అర్థమవుతున్నాయి కదా ఈ మాటలు? ఈ మధ్యాహ్నమున సతమతమైపోతున్నటువంటి మన జీవితాల్లో, సతమతం చేస్తున్నటువంటి మన ఆలోచనలతో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ ఆలోచనకు నన్ను కౌన్సిలింగ్ ఇవ్వనివ్వు. దేవునికి మహిమ. హల్లెలూయా. నీ ఆలోచనలకు నన్ను ఆలోచన చెప్పనివ్వు, నీ ఆలోచనలకు నన్ను బోధింపనివ్వు, నీ ఆలోచనలకు నన్ను దారి చూపనివ్వని దేవుడి ఈ మధ్యాహ్నం అడుగుతూ ఉన్నారు. ఎంతమంది నిజంగా ఆశపడుతూ ఉన్నారండి? హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఎవరు మన కౌన్సిలర్? వినపడాలి, విశ్వాసంతో బయటికి రావాలి ఆ మాట. ఎవరు మన ఆలోచనకర్త? దేవుడు. హల్లెలూయా. దేవుని చేసుకుంటారా? లేకపోతే కొంతకాలం మన ఎదురు జరగబోయేటువంటి కార్యాలు అడ్డుపడగానే మనుషులు చెప్పేటువంటి ఆలోచనలు ఫాలో అవుతారా? చెప్పాలి. ఎవరిని బేస్ చేసుకుందాం? ఎవరిని ఆలోచనకర్తగా చేసుకుందాం? దేవుణ్ణి చేసుకుందామా? దేవుణ్ణి చేసుకుంటే నిజంగా ఒక దావీదు వలె మనమందరం కూడా మన ఆలోచనను జయించుదుము గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ముందుకెళ్దాం. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం. సామెతల గ్రంథం 8:14. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. మరొకసారి చెప్పులు కొట్టవలసిందిగా మనవి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎందుకు అంటున్నారంటే, నేనే ఆలోచనకర్తను, నన్ను మీ ఆలోచనకర్తగా ఉండనివ్వు అని దేవుడు ఎందుకు అంటున్నారంటే, అక్కడ గమనించినట్లయితే సామెతల గ్రంథం 8:14లో ఆలోచన చెప్పడం ఎవరి వశం అంట? చెప్పాలి. అందరూ నాకు చెప్పాలి. మీరు నాతో మాట్లాడితేనే ముందుకెళ్తాను. ఆలోచన చెప్పడం ఎవరి వశం అంట? లెస్సైన జ్ఞానం ఇచ్చుట ఎవరి వశం అంట? జ్ఞానాధారం ఎవరంట? వినపడట్లేదు, చెప్పాలి. జ్ఞానాధారం ఎవరు? మరి దేవుడని తెలిసినప్పుడు ఎందుకు నీ జ్ఞానాన్ని నువ్వు ఆధారం చేసుకుంటున్నావు? ఎందుకు నీ సొంత తలంపులను నువ్వు ఆధారం చేసుకుంటున్నావు? ఎందుకు మనుషుల మాటలను పట్టుకొని నువ్వు కృంగిపోతా ఉన్నావు? అందుకని దేవుడు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆలోచనకర్త నేనే, జ్ఞానము నా వశములో ఉంది, జ్ఞానాధారము నేనే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కదా ఈ మాటలు మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు, నీకున్నటువంటి ఆలోచన నెరవేర్చాలన్నా, నీకు కౌన్సిలింగ్ ఇవ్వాలన్నా, నీకున్నటువంటి ఆలోచనకు ఒక సమాధానం రావాలన్నా, అది ఎవరి వశంలో ఉందంట? వినపడేటట్లుగా చెప్పాలి. ఎవరి వశంలో ఉంది? అది దేవుని వశంలో ఉంది. ఎందుకంటే జ్ఞానమునకు ఆధారము ఆయనే. ఆలోచన చెప్పడం ఎవరి వశం అంట? దేవుని వశం.
మరి మధ్యాహ్నమున నీలో నాలో ఉన్నటువంటి ఆలోచనలు దేవుని చేతుల్లో పెడతావా? హల్లెలూయా. పెడదామా దేవుని చేతుల్లో? నిన్ను నన్ను కృంగదీస్తున్నటువంటి ఆలోచనలు దేవుని చేతుల్లో పెడతారా? మనం చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే, ఎవరు తీయనబడలేదు. హన్నా గురించి ఒక మంచి మాట ఉంటుంది కదా, ఆమె యెహోవాకు మొక్కిన తర్వాత తన ఇంటికి వచ్చినప్పుడు అంతవరకు ఏడ్చిన ఆమె, అంతవరకు బాధపడిన ఆమె, అంతవరకు దుఃఖాక్రాంతురాలుగా ఉన్నటువంటి ఆమె దుఃఖముగా ఉండడం మానేసిందంట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దుఃఖపడడం మానేసిందంట, దుఃఖ ముఖము పెట్టుకొనడం మానేసిందంట. ఎందుకు చెప్పండి? నేను ప్రార్థించిన దేవుడు నా ఎడల కార్యం చేయడానికి సఫలం. ఆయన నిజంగా ఒక సమర్థులు. హల్లెలూయా కదా. చాలా మార్లు మనలో ఉన్నటువంటి క్రియలే, మన విశ్వాసం ఏం చేస్తుంది అంటే మన ఎడల త్రోవలు చూపిస్తుందండి. ఆ బెతెస్దా కోనేరు దగ్గర ఆ వ్యక్తి కూడా ఊరిక కూర్చొని ఉన్నాడా, నా స్థితి బాగలేదులే, నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదులే, నన్ను ఆదుకోవడానికి ఎవరు రావట్లేదులే, నన్ను పరామర్శించడానికి ఎవరు రావట్లేదని ఊరుకున్నాడా, లేకపోతే ఆ కొలంలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడా? చెప్పాలి అందరూ కూడా. ఊరుకున్నాడా, లేదంటే ఆ కొలంలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడా? ఈరోజు చూడండి, మన బ్రతుకులు ఇంకా అదే విధంగా ఉన్నాయంటే కారణం ఏంటంటే తెలుసా? మనం ప్రయత్నం చేయడం లేదు. మనకు అనారోగ్యం ఉంది, ఈ అనారోగ్యమునే పట్టుకొని అదే విధంగా కూలబడి ఉన్నాం. కానీ దీన్ని ఏ విధంగా మనం మెరుగుపరుచుకోగలము, దీనికోసం ఏ విధంగా మనం ప్రార్థన చేయాలి, ఏ విధంగా ప్రయాసపడాలని ఆలోచన మనలో ఉంటే మనకి ఎప్పుడూ ఆరోగ్యవంతులం అయిపోయే వాళ్ళం. దేవునికి మహిమ. హల్లెలూయా. సరిగ్గా నడవలేనటువంటి వ్యక్తి దేవుని యందు నమ్మకం ఉంచి నడవగలిగితే నడుస్తాడా లేదా? చెప్పండి, ఒక మాట చెప్పండి. లేదు నేను నడవలేనులేని అదే విధంగా కూర్చుంటే, అదే విధంగా తడబడతా ఉంటే నడవగలుగుతాడా? అదే నేను చెప్తున్న మాట ఏంటంటే, మనలో ఉన్న విశ్వాసమే మన ఎదుట ఏం చేస్తుంది చెప్పండి? త్రోవ తెరుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని దేవుడు ఏమంటున్నారంటే, ఆలోచన చెప్పడము నా వశములో. అది ఆ మంత్రతంత్ర వాళ్ళ దగ్గర లేదు, గది చెప్పే వాళ్ళ దగ్గర లేదు, ఇంకొకరి దగ్గర లేదు. కానీ ఎవరి దగ్గర ఉందంట? సొల్యూషన్ ఎవరి దగ్గర ఉందంట? సమాధానం ఎవరి దగ్గర ఉందంట? జ్ఞానం ఎవరి దగ్గర ఉందంట? దేవునికి మహిమ. హల్లెలూయా. మరి ఇప్పటికైనా నా ఆలోచన ఆయనకు అప్పచెప్తామా? దేవునికి మహిమ. ముందుకు వెళ్ళాను చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. త్వరగా యెషయా 11:2. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. హల్లెలూయా. మొదటిగా గమనించినట్లయితే ఇప్పటి వరకు అందరికి అర్థమవుతుందా చెప్పండి? నరుని హృదయంలోని ఆలోచన ఎటువంటిదంట? అందరూ చెప్తేనే నేను ముందుకు వెళ్తాను ఈరోజు. నరుని హృదయంలో ఆలోచన ఎటువంటిదంట? ఎవరు దాన్ని చేదుకుని పైకి వస్తారంట? వివేకము కలిగి. అందుకని హృదయమును పరిశోధించేటువంటి దేవుడు మన ఆలోచనలు కూడా ఎరిగి ఉన్నారు. హల్లెలూయా. అందరికి అర్థమవుతుంది కదా. అందుకని దేవుడు ఇక్కడ ఏమని సెలవిచ్చారు? మనం ఎవరిని ఆలోచనకర్తగా చేసుకోవాలి? ఎవరు కౌన్సిలర్గా ఉండాలి మనకు? అందుకని దేవుడు ఇక్కడ ఏమని సెలవిస్తూ ఉన్నారంటే, ఆలోచన చెప్పడం నా వశం అన్నటువంటి దేవుడు ఇక్కడ గమనిస్తే, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకు ఆలోచన చెప్పాలన్నా, నీకు వివేకం ఇవ్వాలన్నా, సడలిన నిన్ను బలపరచాలన్నా, కృంగిపోయిన నీకు బలం కావాలన్నా, నీకు ఆధారం ఏదై ఉండాలంట? దేవుని ఆత్మ ఆధారమై ఉండాలంట. హల్లెలూయా. నువ్వు దేవుని ఆత్మను ఆధారం చేసుకున్నప్పుడే నీ ఆలోచనకు అనేది ఏం కలుగుతుంది చెప్పండి? వినపడట్లే, ఎవరికి అర్థం కావట్లేదు అనుకుంటా. నేను చెప్తుంది తెలుగులోనే. నువ్వు ఆత్మను ఆధారం చేసుకుంటే నువ్వు పడుతున్న ఆలోచనకి ఏం కలుగుతుంది? సమాధానం అనేది వస్తుందా రాదా? హల్లెలూయా. ఎందుకంటే ఆలోచనకు ఆధారమైనటువంటి ఆత్మ నీకేం చెప్తుంది అంటే ఆలోచన చెప్పి నడిపిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని నీవు ఆలోచనకర్తగా పెట్టుకో. రెండవదిగా ఆత్మతో నింపబడ్డానికి ప్రయత్నం చేయి. హల్లెలూయా. ఆత్మతో నింపబడ్డానికి ప్రయాసపడు. మనకు తెలియని ఆలోచన ఏంటంటే,
కొంతమంది ఎందుకు దేవుళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, కొంతమంది ఎందుకు ప్రార్థనలు అభివృద్ధి చెందుతున్నారు, కొంతమంది ఎందుకు ఇతరుల గురించి ప్రార్థన చేయగలిగి చెప్తున్నారు, కొంతమంది ఎందుకు ప్రవచనాలు కొంతమంది ఎందుకు అన్య భాషలు మాట్లాడగలుగుతున్నారు అంటే మిగతా వాళ్ళమైనటువంటి మనలో ఉండేది ఏంటంటే మన ఆలోచనలు ఏం చేస్తున్నాయంటే మనల్ని కృంగదీస్తున్నాయి. హల్లెలూయా. అందరికి అర్థమవుతున్నాయి లేదా నేను చెప్తున్న మాట? నీ ఆలోచనలకు నువ్వు ప్రాధాన్యత ఇచ్చినంత కాలము నీ బ్రతుకు ఈ విధంగానే ఉండకపోతే తర్వాత నాతో మాట్లాడండి. అందరికి అర్థమవుతుందా లేదా? పోయిన సంవత్సరం అదే ఆలోచన చేసావు, ఈ సంవత్సరం అదే ఆలోచన చేస్తున్నావు అంటే ఫాల్ట్ ఎవరిది చెప్పండి? ఇక్కడ తప్పు ఎవరిది? మనదే. ఎందుకంటే ఈ ఆలోచనను పట్టుకొని మనం కూర్చున్నాం, కానీ దాని తర్వాత కలగబోయే ఫలం మీద మనకేం లేదు చెప్పండి, దృష్టి లేదు. ఈ ఆలోచనకు నువ్వు చూస్తున్నంత కాలం, ఆ ఎరుకో కూడా నువ్వు చూస్తున్నంత కాలం, ఆ ఎర్ర సముద్రాన్ని నువ్వు చూస్తున్నంత కాలం అది ఏం చేస్తుందంటే అది నిన్ను ముంచుతూనే ఉంటుంది, అది నిన్ను కృంగదీస్తూనే ఉంటుంది, అది నిన్ను అవతల ఏముందో నీకు కనబడకుండా చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. దాని ముందుండే కానాను చూడు, నువ్వు దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాని ముందున్నటువంటి నువ్వు స్వతంత్రించుకున్నటువంటి దేశాన్ని నువ్వు చూడు, నువ్వు పొందుకోగలుగుతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అందుకనే జ్ఞాన బలములకు కదా, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ మన పైన ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆత్మతో నింపబడకుండా కదా, అభిషేకం పొందుకోకుండా ఎప్పటికీ నీ ఆలోచనలు, నీ తలంపులను నువ్వు పట్టుకొని కూర్చున్నావు అనుకోండి, అవే నిన్ను పట్టి పీడిస్తూ ఉంటాయి తప్పితే ఇంకొక ఉపయోగం ఏది కూడా ఉంటుందా ఉండదా చెప్పండి? అందరూ కూడా లేదు, మేము ఆలోచనలు కలిగి ఉన్నాం, సంవత్సరాలుగా మా ఆలోచనలను మేము పోరాడుతున్నాం మన వాళ్ళ చేతులు ఎత్తున్న ఒకసారి ఏం చేయలేం మనము. కేవలం ఆత్మ ద్వారా నింపబడినప్పుడే. హల్లెలూయా. కేవలము ఆలోచనకర్త అయిన దేవుని మనకు కౌన్సిలర్గా చేసుకున్నప్పుడే మనం వీటన్నిటిని కూడా జయించగలుగుతాం. దేవుడు మాట్లాడుతున్నారు. అదే యెషయా గ్రంథం 48:17 త్వరగా 48:17 నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవ నిన్ను నడిపించదను, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలన నేను ఎంతో కోరుతా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని దేవుడు ఇక్కడ ఏమని సెలవిస్తూ ఉన్నారంటే, యెహోవానగు నేను నీకు ఉపదేశం చేయాలని ఆశపడతా ఉన్నాను. నువ్వు ఏ త్రోవలో నడవాలో నేను నిన్ను నడిపించాలని ఆశపడతా ఉన్నానంటే, ఈరోజు మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ లాస్ట్లో మంచిగా నిద్రపోతున్నారు కదా అన్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఒకసారి వాళ్ళకు కూడా నిద్ర మత్తుపోయేటట్లు హల్లెలూయా. అందరికి అర్థమవుతున్నాయి కదా ఈ మాటలు? దేవుడు ఏమంటున్నారు ఇక్కడ? నువ్వు ఏదైతే మార్గంలో నిన్ను నడిపించాలో ఆ మార్గంలో నన్ను నడిపింపనివ్వండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. నీకు నేను ఉపదేశం చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అయితే మనకు ఈరోజు అది కనపడకపోవడం వల్లనే ఈరోజు మనం ఆలోచనలో పడతా ఉన్నాం. హల్లెలూయా. అందరికి అర్థమవుతున్నాయా కదా? దేవుడు ఆయన ఆలోచన చెప్పినప్పుడు, ఆయనకు మనకు ఉపదేశం ఇచ్చినప్పుడు, ఆయన మనకు ఒక మార్గాన్ని చూపించినప్పుడు, ఆ మార్గం మనకు లాభకరంగా కనపడకపోతే ఆ మార్గాన్ని మనం పట్టుకోం. అందరికి అర్థమవుతుందా లేదా చెప్పండి ఒకసారి? ఏదన్నా పెద్ద ఆఫర్ నీకు వచ్చింది జాబ్ విషయంలో, నెలకు ఒక 50,000 వస్తుంది అనుకోండి, కానీ దేవుడు అదొద్దు ఇంకొకటి వస్తుంది నీకు, అది చిన్న శాలరీ అయినా నువ్వు దానిలో ఉండని చెప్తే దేనికి ప్రాధాన్యత ఇస్తాను చెప్పండి? మొహమాటం లేకుండా చెప్పండి. ఇప్పుడు దేనికి ప్రాధాన్యతనిస్తాం? మనలో ఉన్నటువంటి కకృతి ఎక్కువ మాటలు చెప్పాలంటే ఏం చేస్తుందంటే మనల్ని ముంచేస్తుంది. దేవుని మాట ప్రకారం మనం నడవకపోవడం వల్ల ఏమైపోయాం ఈరోజు? హల్లెలూయా. అందరికి అర్థమవుతుంది ఈ మాటలన్నీ కూడా? కాబట్టి అదే దేవుడు చెప్తా ఉండేది, మీరు ఏదైతే మార్గంలో నడవాలని ఆశపడతా ఉన్నారో అది దేవుని మార్గమా కాదా? హల్లెలూయా. ఇక్కడ గమనిస్తే నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపిస్తాను నేను. అందరికి అర్థమవుతుందా? నువ్వు వెళ్ళే మార్గము సరైందా కాదా, నీ ఆలోచన సరైందా కాదా, నీ తలంపు సరైందా కాదా, నేను నీకు ఉపదేశం చెప్తాను, నీవు నడవలసిన త్రోవలో నిన్ను నడిపిస్తానంటే ఆహాహా, మనకున్నదే మనకు కావాలి, మనం పోరాడిందే మనకు కావాలి, మనం పట్టుకున్నదే అనుకుంటాం.
హల్లెలూయా. చాలా మార్లు మనకు తెలియని విషయం ఏంటంటే, మనం దేనికోసమైతే పోరాడుతూ ఉన్నామో అంతకంటే ఉన్నతమైన దేవుడు ఇవ్వడానికి సమర్థులు. దేవుని నాకు మనకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు చిన్నదానికి పోరాడుతూ ఉండొచ్చు, కానీ దేవుని యొక్క ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయంటే ఉన్నతమైనవిగా ఉంటాయి. కాబట్టి ఆయన నడిపిస్తున్నటువంటి త్రోవలో నువ్వు నడిచినప్పుడు ఆ ఉన్నతమైన బహుమానాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. ఆయన ఉపదేశాన్ని విన్నప్పుడు నువ్వు ఆ ఉన్నతమైనటువంటి బహుమానాన్ని, అందరికి అర్థమవుతున్నాయి కదా. మొదటిగా ఏం మాట్లాడుకున్నాం? నరుని హృదయంలో ఆలోచన ఎట్లాంటిదంట? ఎవరు దాన్ని చేదుకొని వస్తారంట? వివేకం కలిగిన వారు. అందుకని దేవుడు ఏమంటున్నారు? మనకు ఆలోచనకర్త ఎవరు ఉండాలంట? చెప్పాలి, బిగ్గరగా చెప్పండి. మనకు ఆలోచనకర్త ఎవరు ఉండాలంట? దేవుడు ఉంటారా? హల్లెలూయా. ఎందుకు ఆయన మనకు ఉండాలి చెప్పండి? ఎందుకు దేవుడు మనకు ఆలోచనకర్తగా ఉండాలి? ఎందుకంటే ఆలోచన చెప్పడం ఆయన వశంలో ఉంది. హల్లెలూయా. జ్ఞానాధారం ఆయనే. హల్లెలూయా. అందరికి అర్థమవుతుంది కదా. కౌన్సిలర్గా ఆయన చేసుకోవాలి. రెండోదిగా ఏం మాట్లాడుకున్నాం? చెప్పాలి, మర్చిపోయారు మీరు. ఇప్పుడు చెప్పిన మాట మీకు గుర్తుకు లేదు. ఆలోచనకు బలమునకు ఆధారముగా ఆత్మ మన పైన ఉండాలి. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? మొదటి కౌన్సిలర్గా చేసుకోవాలి, రెండోది ఆత్మతో నింపబడాలి, మూడోదిగా గమనించినట్లయితే ఆయన ఉపదేశాన్ని మనం వినాలి, ఆయన మార్గములో మనం నడవాలి. హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా. ఆ విధంగా నడిచినప్పుడు మన ఆలోచనలు ఏమవుతాయి చెప్పండి? సఫలమవుతాయి. దేవునికి మహిమ. అదే యెషయా గ్రంథం 50:4 త్వరగా. యెషయా 54. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము. చదవండి అక్క. ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తరిగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. జ్ఞానము దయచేయాలంటే ఎవరి దగ్గర ఉందంట అండి? అది అందరూ చెప్తే నేను ముందుకెళ్తాను. మీకు తెలుసో లేదేదో నేను సతాయిస్తాను. ఎందుకంటే దేవుని మాటలు మనం వినాలి, దేవుని వాక్యాన్ని గైకొనాలి మనం. హల్లెలూయా. అందరూ మాట్లాడాలి నాతో. ఇక్కడ గమనించినట్లయితే శిష్యునికి తగిన నోరు, అలసిన వాణిని బలపరిచేటువంటి జ్ఞానము ఎవరిచ్చారంట? ఎవరిచ్చారంట? మరి దేవుడు ఇవ్వాలంటే ఎవరి దగ్గర మనం ఉండాలి? దేవుని దగ్గరే మనం ఉండాలి. హల్లెలూయా. అందరికి అర్థమవుతున్నాయి కదా మాటలన్నీ కూడా. అందుకనే దేవుడు ఏమన్నారంటే జ్ఞానాధారము నేనే అన్నారు. కాబట్టి అట్టి జ్ఞానం నువ్వు నేను పొందుకోవాలంటే మనం గుర్తెరగాల్సినటువంటి విషయం ఏంటంటే, మన జ్ఞానం చెప్పాల్సినటువంటి వారెవరు? మన జ్ఞానము దయచేయవలసినటువంటి వారెవరు? మనకు లెస్ అయినటువంటి ఆలోచన చెప్పగలిగినటువంటి వారు ఎవరు? దేవుడే. హల్లెలూయా. కాబట్టి యెషయా ప్రవక్త ఇక్కడ చెప్తా ఉన్నట్లు, కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన దగ్గర ఏ విధమైనటువంటి జ్ఞానం ఉందంట? ఊరడించేటువంటి జ్ఞానం ఉందంట. చెప్పండి, ఎటువంటి జ్ఞానం అది? చెప్పాలందరు. చివరి గుండెలు నాతో మాట్లాడాలి. చివరిలో ఉన్న వాళ్ళు, ఎటువంటి జ్ఞానం అది? ఊరడించేటువంటి జ్ఞానం అంట. కృంగదీసే జ్ఞానం అది కాదు. ఈరోజు నుండి రేపు అది తప్పిపోయేటువంటి జ్ఞానం కాదంట. అది ఊరడించేటువంటి జ్ఞానం అంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఎందుకు కృంగిపోతున్నాం చెప్పండి? ఈరోజు మనం ఎందుకు సమస్యలిపోతున్నాం? ఎందుకు అలసిపోతున్నాం? ఎందుకంటే రీజన్ ఒక్కటే. వీలైతే రాసి పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి. ఇంకా నీ ఆలోచన నువ్వు పట్టుకుని ఉన్నావు అంతే, అంతకు మించి ఇంకొకటి ఏది కూడా లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన జ్ఞానాన్ని నువ్వు అవలంబించగలిగితే, ఆయన జ్ఞానాన్ని నువ్వు ఆలకించగలిగితే, ఆ జ్ఞానం వితిన్ సెకండ్స్లో, వితిన్ మినిట్స్లో నిన్ను ఊరడిస్తుంది. చేపలు కూడా దేవుని నామమున మెప్పారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పటికి కూడా మనలో అనుకుంటా ఉన్నాం ఏంటంటే, ఇది వాక్యం వాళ్ళు చెప్తానే ఉంటారులే, మాలో ఉండేది మాలోనే ఉంటుందిలే అనుకుంటాం. ఆ విధంగా అనుకోగలుగుతాం ఎవరు కూడా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఊరడించేటువంటి జ్ఞానం ఎవరి దగ్గర ఉందంట? ఆయన దగ్గర ఉందంట. ముందుకెళ్దాం. ఆ కీర్తనల భాగంలో నుంచి 73వ కీర్తన 24 త్వరగా 73:24. చెప్పండి. నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. హల్లెలూయా. 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 అక్కడ ఏమంటుంది దేవుని మాట? నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నన్ను చేర్చుకుందువు.
ఈ మాటలు మనం అందరం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మహిమను మనం చూడాలన్నా, ఆయన మహిమలో మనం ప్రవేశించాలన్నా, ఆయన చేసేటువంటి మహిమ కార్యాలు నువ్వు నేను చూడాలన్నా, మనం చేయాల్సింది ఒకటే. ఎవరి ఆలోచన చేత మనం నడిపించబడాలి? ఎవరి ఆలోచన? దేవుని ఆలోచన చేత మనం నడిపించబడాలి. ఈ మధ్యాహ్నం మన ఆలోచన లేని వారు ఎవరు చేతులు ఎత్తండి అంటే ఎవరు ఎత్తలేదు. అందరికి ఆలోచనలు ఉన్నాయి కదా. కాబట్టి మనం అందరం ఆయన మహిమ కార్యాలు చూడాలంటే ఒకటే జ్ఞాపకం పెట్టుకోవాలి, ఆయన ఆలోచనల ప్రకారం మనం నడుచుకునే వారు కూడా ఉండాలి. హల్లెలూయా. అక్కడ ఏమని సెలవిచ్చిందంటే 24వ వచనంలో, నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, అప్పుడు నేను నీ మహిమలో ప్రవేశిస్తాను. హల్లెలూయా. ఎంతమంది ఆయన మహిమ కార్యాలు చూడాలని ఆశపడుతూ ఉన్నారండి? ఆలోచన అయితే అందరికి ఉంది, కానీ ఆయన ఆలోచన చేత నడవబడ్డమే మనకి ఈరోజు మన ముందున్నటువంటి ఒక టాస్క్. హల్లెలూయా. ఆయన ఆలోచన చేత మనం నడిపించబడినప్పుడే మనమందరం ఏం చూస్తామంట? ఆయన మహిమ కార్యాలు మనం చూస్తామని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అందరికీ మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ముందు మాటలు అదే కీర్తనల భాగం 20వ కీర్తన 4వ వచనం, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచును గాక. బిగ్గరగా చప్పలు కొడితే ఉన్నా మనం పరుద్దాం. హల్లెలూయా. మన ఆలోచన యావత్తు సఫలం చేసేటువంటిది ఎవరు చెప్పండి? అక్క, అందరు వినాలి. మీ పిల్లలతో మీరు ఆడుకోవడానికి, మీ పిల్లలను బుజ్జగించడానికి ఇంత దూరం రావాల్సిన పనుల అందరికి అర్థమవుతున్నాయా? ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, అసలు ఎందుకు వచ్చాము ఇంత దూరం? అందరికి అర్థమవుతుందా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు చెప్పబల్లా. గొప్ప గొప్ప మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఒక రాజకీయ నాయకుడు మన దగ్గర ఉంటే మన పిల్లల్ని ఏ విధంగా పెట్టుకుంటాం? మన ఒళ్ళో పెట్టుకొని కూర్చొని డిస్టర్బెన్స్ చేయకుండా ఉంటాం. మరి దేవుని సంఘం కదా, అంతకంటే ప్రాముఖ్యమైంది కదా. అందుకే దేవుడు ఏమంటున్నారంటే, నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన ఆలోచన సఫలం చేసేది ఎవరండి? నీ ఆలోచన నువ్వు సఫలం చేసుకోగలుగుతావా? నీ తలంపులను నువ్వు సఫలం చేసుకోగలుగుతావా? నీకై నువ్వు ఆ లోతైనటువంటి నీళ్ళలో నుంచి చేదుకొని పైకి వస్తావా? ఎవరిని ఆధారం చేసుకోవాలి? ఏం కలిగి ఉండాలి? వివేకం కలిగి ఉండాలి. హల్లెలూయా. మన ఆలోచన నెరవేర్చబడాలన్నా, మన ఆలోచన సఫలం కావాలన్నా గుర్తుపెట్టుకోండి, అది ఎవరు సఫలం చేయాలి? దేవుడే సఫలం చేయాలి. హల్లెలూయా. మనలో ఉండేటువంటి ప్రతి ఆలోచన ఆయన సఫలం చేయడానికి దేవుడే ఉంటున్నారు. కాబట్టి మనం అందరం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ మధ్యాహ్నం ఆయన ఏమంటున్నారు? నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. హల్లెలూయా. సఫలం చేయడం అంటే ఏంటి? సగం నెరవేర్చి సగం ఉంచడం కాదు. ఆలోచన కంప్లీట్గా నెరవేర్చడం ఆయన యొక్క పని అంటున్నాయి. దేవునికి మహిమ. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు అందరికీ అర్థమవుతున్నాయా? ఎంతమందికి అర్థమవుతున్నాయండి ఈ మాటలు? కాబట్టి మన ఆలోచనలకు సఫలం చేసేది ఎవరు? దేవుడే. హల్లెలూయా. కాబట్టి ముందుకెళ్దాం. చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కనులకు ఇంపుగా ఉండనేమో. ఒకసారి అందరూ చప్పలు కొట్టాలి మరొకసారి. హల్లెలూయా. హల్లెలూయా. నరుని హృదయంలోని ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంట? మీకు చెప్పే ఓపిక లేదేమో, నాకు చెప్పే ఓపిక ఉంది. నేను ఎన్నిసార్లు అయినా అడుగుతూనే ఉంటాను. మీరందరూ చెప్తే నేను ముందుకెళ్తాను. నరుని హృదయంలో ఆలోచనలు ఏ విధమైనటువంటివి? నాకు చెవుడేం లేదు. మీరు ఇంకొంచెం గట్టిగా చెప్పచ్చు. హల్లెలూయా చెప్పాలి. ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి. ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి. అవి ఎక్కడున్నాయి? ఆలోచనలు నరుని హృదయంలో ఉన్నాయి. అందుకనే దేవుడు ఇక్కడ ఏమంటున్నారంటే, నా కుమారుడా, చెప్పండి అందరూ, నీ హృదయమును నాకిమ్ము. దేవునికి మహిమ. హల్లెలూయా.
అందుకనే నీ హృదయాన్ని సతమతం చేసేటువంటి ఆలోచనలు పక్కన పెట్టి నీ హృదయాన్నే దేవునికి ఇవ్వాలని అడుగుతూ ఉన్నారు దేవుడు. అందరికి అర్థమవుతున్నాయి మాటలన్నీ కూడా. నీ హృదయాన్ని నువ్వు ఆయనకు ఇస్తేనంట, అక్కడ ఏముంది చెప్పండి, 26వ వచనం బి పాటలో, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. హల్లెలూయా. మరి మధ్యాహ్నం మన హృదయాలు ఎంతమంది దేవునికి ఇవ్వడానికి ఆశపడతా ఉన్నారు? దీనికి చేతులు లెగవు కానీ, మనకి ఈరోజు వచ్చింది ఈరోజే బాగా కావాలా, ఈరోజు వచ్చింది ఈరోజే తేలిపోవాలా, అసలు అది ఉంటుందా పోతుందా, లేకపోతే హాస్పిటల్కి పోవడమా ఉండడమా బతకడం, ఈరోజే బయటపడాలి అది. కానీ హృదయాన్ని దేవునికి ఇవ్వమంటే అదే నేను చెప్పేది. ఇంకా ఎందుకు ఏడుస్తున్నారు, ఇంతగా ఎందుకు దుఃఖంగా ఉన్నారు, ఇంకా ఎందుకు బాధపడుతున్నారంటే మన హృదయాన్ని ఎక్కడ పెట్టున్నాం, మనము ఎక్కడ పెట్టున్నాం? దేవుని దగ్గర పెడితే ఎప్పుడో బాగైపోయేది మన ఆలోచన. నా హృదయాన్ని, నీ హృదయాన్ని నాకు ఇవ్వని దేవుడు బ్రతిమాలుతూ ఉంటే ఎంతమంది మన హృదయాలు దేవునికి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు? హల్లెలూయా. ఇస్తారా లేదా ఈ రోజైనా కానీ చెప్పండి ఒకసారి. మొహమాటం పడితే మీ ఇష్టం అది. ఇంకా మన హృదయాలను ఆయనకి ఇవ్వాలని ఆ దేవుడు ఆశపడుతూ ఉన్నారు. అప్పుడు ఆయన మార్గాలు మనకి ఏ విధంగా ఉంటాయంట? ఇంపుగా ఉంటాయంట. హల్లెలూయా. చూడముచ్చటైనటువంటి మార్గములలో దేవుడు మనల్ని అందరినీ కూడా నడిపించేటువంటి సమర్థుడు. హల్లెలూయా. కాబట్టి హృదయాన్ని ఆయనకి ఇస్తావా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమయం లేదు కాబట్టి అదే సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం, త్వరగా ఫాస్ట్. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. మరొకసారి చప్పలు కొట్టాల్సి. హల్లెలూయా. నేను చెప్పేది ఎందుకంటే, సండే స్కూల్ పిల్లలన్నా ఒక వారం చెప్తే మరొక వారం గుర్తుపెట్టుకుంటారు. మన హృదయాన్ని తాకేటువంటి మాట ఏదన్నా వాక్యంలో నుంచి వచ్చినప్పుడు మనకై మనం ఆమెను చెప్పేటువంటి రీతిలోకి రావాలి. హల్లెలూయా. మనకై మనం చప్పలు కొడుతూ దేవుని కనపరిచేటువంటి స్థితిలోకి రావాలి. అంతేగాని ఇక్కడ నిలబెట్టుకునే దైవజనులు ఎంత మాత్రం చెప్తారు చెప్పండి? మీరు చప్పట్లు కొట్టండి, మీరు లైన్లో కూర్చోండి, మీరు చక్కగా కూర్చోండి, మీరు వినండి, మీరు తిరగద్దు, మీరు అట్ట కూర్చోండి. ఎవరికి చెప్తారు ఈ మాటలన్నీ? సండే స్కూల్ పిల్లలకి చెప్తారా? ఇంకెవరికి చెప్తారు చెప్పండి ఒకసారి. మరి మనం ఏ స్థితిలో ఉన్నాం? పాలు తాగే పిల్లల్లా, లేకంటే బలమైనటువంటి ఆహారాన్ని తిని అనుగ్రహించుకోగలిగిన వారా? బలమైన ఆహారాన్ని తినగలిగిన వారైతే ఈ విధంగా ఉండరని నేను మొహమాటం లేకుండా చెప్తాను. హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం పెట్టుకొని సండే స్కూల్ పిల్లల్లాగా అయితే ఉండడానికి కిందకి వెళ్ళిపోవచ్చు. మీరు పెద్దోళ్ళు అయినా కానీ సండే స్కూల్ పిల్లలు ఇంకా బాగుంటాయి. వాళ్ళ మధ్యలో కూర్చుంటే ఇంకా బలపడతారు మీరు, నాకు తెలిసి. కాబట్టి జ్ఞాపకం చేసుకో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ పూర్ణ హృదయంతో ఎవరి యందు నమ్మకం ఉంచాలంట. అప్పుడు ఏమవుతుందంట? కింద మాట, త్రోవలు సరళమైతే. కింద మనం ఏం చేయాలంట? మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే ఇంతవరకు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట. నీ సొంత ఆలోచనలు, సొంత తలంపులు, స్వబుద్ధి ఇవన్నీ పక్కన పెట్టండి. కంప్లీట్గా పూర్ణ హృదయంతో ఆయన యందు నమ్మకం ఉంచు. ఆయన నీ ఆలోచనని నెరవేరుస్తారు, నీ త్రోవలు సరళం చేస్తారు. నీ ప్రవర్తన అంతటికి ఆయన అధికారాన్ని ఒప్పుకో అంటే ఎక్కడో ఒక చోట 90% ఉన్నా కానీ ఒక 10% పక్కన ఆలోచనలు మన పైన పనిచేస్తాయి. మన స్వబుద్ధి మన పైన ఏం చేస్తుంది చెప్పండి? ఆ విధంగా ఉండదు. దేవుడు పూర్ణ హృదయం అన్నాడా, సగం హృదయం అన్నారా? పూర్ణ హృదయం అంటే ఏంటి? అది కంప్లీట్గా నీ యొక్క పూర్ణ హృదయంతో ఆయన ఏం పెట్టాలంట? నమ్మకం ఉంచు. అప్పుడు నీ త్రోవలు ఏం అవుతాయంట? సరళమవుతాయంట. ఆ విధంగా లేకనే ఈరోజు మనమందరి మార్గాలు ఇంకా ఏ విధంగా ఉన్నాయి? చిక్కులలో ఉన్నాయి. హల్లెలూయా. ఏ విధంగా ఉన్నాయి చెప్పండి? చిక్కులలో ఉన్నాయి. కాబట్టి ఇన్ని మాటలు విన్నటువంటి మనము మన ఆలోచనను ఈరోజు ఎవరిపైన పెట్టాలి? ఎవరిపైన? ఎందుకు పెడతారు మీరు దేవుని పైన? మీరే మోసుకోవచ్చు కదా. చెప్పండి, ఎందుకు పెడుతున్నారు? మీలో నుంచి సరైన ఆలోచన రావడంలో, ఇంకా సరైన మాట బయటికి రాలా. ఎందుకు పెడుతున్నారు దేవుని మీద మీ ఆలోచనలు?
చెప్పాలి, నాకు కంప్లీట్గా రావాలి. అది ఎందుకు పెడుతున్నారు? ఎందుకు పెడుతున్నారు దేవుని మీద మన ఆలోచనలు? ఎవరికి అర్థం కాలేదా? మీకు ఎవరికి అర్థం కాలేదా? కీర్తనల గ్రంథం 16:7 ముందుకే వెళ్తున్నాను నేను. మళ్ళీ ఇప్పుడు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా మళ్ళీ తీస్తున్నారు, చూసారా? అది మన కాన్సన్ట్రేషన్. ఎందుకు మీ ఆలోచనలు దేవుని మీద పెడుతున్నారు? ఎందుకు పెడుతున్నారు? ఇక మోసింది చాలు అనిపిస్తుంది ఇప్పటికి. ఎందుకు పెడుతున్నారు? ఆ మాట బయటికి చెప్పండి, నేను ముందుకెళ్తాను. ఇంకా అడగడానికి నాకు ఓపిక కూడా లేదు. ఇంకా ఎందుకు పెడుతున్నారు? ఆయన మనకు ఆలోచన చెప్పడం ఎవరి వశంలో ఉంది? జ్ఞానం ఇవ్వడం ఎవరి వశంలో ఉంది? కాబట్టి అందరికి అర్థమైనాయి కదా ఈ మాటలన్నీ కూడా. కాబట్టి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఆయన పైన ఆధారపడినప్పుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండోదిగా గమనించినట్లయితే చివరిగా 2 మాటలు చూసి మనము ముందుకెళ్దాం. రెండోదిగా గమనించినట్లయితే మొదటిగా ఏమనుంది అక్కడ? నీ హృదయంలోని ఆలోచనలు లోతైన నీళ్ళ వంటివి, కాకపోతే వివేకము కలిగినటువంటి వాడే వాటిని ఏం చేస్తాడంట? చెప్పండి, అందరూ చెప్పండి. వివేకము కలిగిన వారు. నేను చెప్పిన మాట చెప్పండి అందరూ. వివేకము కలిగిన వారు ఏం చేస్తారు చెప్పండి? ఆలోచనలు చేదుకొని, మరి ఇన్ని రోజుల నుంచి, సంవత్సరాల కాలం నుంచి నీ నా ఆలోచనలు ఎందుకు జయించలేకపోతున్నాం? ఎందుకు నీ నా ఆలోచనలు ఓవర్కమ్ చేయలేకపోతున్నాం? ఎందుకు నీ నా ఆలోచనలు మనం అధిగమించలేకపోతున్నాం? అంటే మనలో ఏం లేదు చెప్పండి. ఇంకా దేవుని వాక్యం దగ్గర మొహమాటం వద్దు. ఏం లేదు మనలో? చెప్పండి, అందరు చెప్పండి. ఏం లేదు మనలో? ఆధారం లేదు, ఆలోచన లేదు, అన్నం లేదు, పప్పు లేదు, మధ్యాహ్నం అయింది. చెప్పండి, ఆ మాట చెప్పండి అందరూ. నాకు అది ఆమె చెప్తాను, ఆమె కోసం ఒకసారి చప్పలు కొట్టండి అందరూ. హల్లెలూయా. దేవుని దగ్గర మొహమాటం లేకుండా ఒప్పుకోవాలి. ఏం లేదు. ఆమె చెప్పిన తర్వాత కూడా చెప్పలేకపోతున్నారే. ఏం లేదు. వివేకం ఉంటే ఏం చేసేవాళ్ళం? ఈ పాటికి ఆలోచనలను చేదుకొని పైకి వచ్చేవాళ్ళం. వివేకం లేకనే డాక్టర్ దగ్గరికి పోతే ఆయన అడగకముందే చెప్తాం, నాకు నిన్న కరెక్ట్గా 10 గంటల నుంచి స్టార్ట్ అయింది ఫీవరు. దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏమైంది? దేవుని మాట వింటానే ఉన్నాం కదా. ఇక్కడ అందరికి అర్థమవుతుందా లేదా? వివేకం కలిగిన వారు ఆలోచన ఏం చేస్తారంట? మరి నీ ఆలోచన ఎందుకు చేదుకొని రాట్లా? అంటే ఏం లేదు. అది ఒప్పుకోండి, బయటికి చెప్పండి ఒకసారి. ఏం లేదు మనకి? వివేకం లేదు కాబట్టి ఇంకా కూడా. మరి వివేకం ఏ విధంగా సంపాదించుకోగలుగుతాం? అందుకనే ద్వితీయోపదేశకాండము 4:6 త్వరగా అయిపోయింది. 2 మాటలు. ద్వితీయోపదేశకాండం 4:6 చదవండి. నీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరుచుకొని పో దేశమున మీరు ఆచరించవలసిన కట్టడలను, విధులను. అక్క, ద్వితీయోపదేశకాండం 4:6 అక్క. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. చప్పలు కొట్టాలి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మనకు వివేకం ఏంటంటే చెప్పండి, మనకు వివేకాన్ని ఇచ్చేది ఏంది అసలు? చెప్పాలి. అయిపోయింది, చివరిగా అయిపోయింది. మనకు వివేకాన్ని ఇచ్చేది ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు. ఏంటిది అది? ఆయన కట్టడ ఏంటి? ఆయన ఆజ్ఞ ఏంటి? దేవుని వాక్యమే. చప్పలు కొట్టాలి. హల్లెలూయా. ఆయన వాక్యమే మనకు జ్ఞానం అంట. ఆయన వాక్యమే మనకేమై ఉన్నదంట? వివేకమై ఉన్నదంట. కాబట్టి ఈ ఆలోచన నువ్వు చేదుకొని పైకి రావాలంటే నీకు వివేకం ఉండాలి. నీకు వివేకం రావాలంటే నువ్వు దేన్ని ఫాలో కావాలి? చెప్పాలి, బయటికి రావాలి ఆ మాట. దేవుని ఆజ్ఞలు, కట్టడలు, ఆయన వాక్యాన్ని నువ్వు అనుసరించి నడుచుకుంటే నీకు వివేకం వస్తుంది. ఆ వివేకం నువ్వు కలిగిన ఆలోచనల నుంచి నువ్వు చేదుకొని వచ్చేటట్లుగా పైకి చేస్తావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఇప్పుడు అందరికీ అర్థమైంది పాయింట్. ఫైనల్గా వచ్చి దీని సారాంశం ఒక్కటే, మనం వాక్యం వినకపోవడం వల్లే ఈ విధంగా ఉన్నాం. అదేంటి వింటున్నాం కదా, వినడం ఓకే, అందరూ వింటున్నాం, మీరు వింటున్నా, నేను వింటున్నాం. కానీ విన్నటువంటి వాక్యాన్ని మనం ఏం చేయట్లేదు, అనుసరించట్లేదు. దాన్ని మనం అప్లై చేసుకోవట్లేదు మనము. ఇప్పుడు వాక్యాన్ని వింటాం, బయటికి పోతాం, మన హృదయంలో ఆలోచన పడితే దేవుడు ఏమన్నారు, నీ హృదయాన్ని నాకు ఇవ్వంటే నువ్వు నీ హృదయాన్ని ఇస్తే ఆలోచన నీలో ఏలుబడి చేస్తుందా? అంటే ఎంతమందికి నువ్వు దేవుని వాక్యాన్ని విన్నట్టు, ఎంతమందికి నువ్వు దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిచ్చినట్టు? అందరికి అర్థమవుతుందా లేదా చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుంది కదా. మనకు వివేకాన్ని ఏమిస్తుంది చెప్పండి, ఏమిస్తుంది? దేవుని వాక్యము. హల్లెలూయా. మనకు వివేకం రావాలంటే మనం దేన్ని పాటించాలి? ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను. హల్లెలూయా. ఈ వివేకం ఏం చేస్తుంది నీకు? ఈ వివేకము నీకేం చేస్తుంది? చాలామంది టైం అయిపోయింది అంటున్నారు, అది వినపడతా ఉంది నాకు. సరే టైం అయిపోయింది, సరే. ఈ వివేకము ఏం చేస్తుంది నీకు? మీరందరూ చెప్పేంత వరకు నేను కదలను ఈరోజు. ఈ వివేకం ఏం చేస్తుంది? ఈ వివేకం ఏం చేస్తుంది? ఈ వివేకం తర్వాత దైవజనులు కూడా మాట్లాడాలి. నేనేదో మీకు సమయం ఎక్కువ పెట్టాలని కాదు, ఇంకా చాలా ఉంది, కానీ దేవుని కృపను బట్టి ఇక్కడితో ఆపుతున్నాను. వివేకం ఏం చేస్తుంది నీకు? మీరు ఇదొక్క మాట చెప్పండి, నేను కూర్చుంటా. వివేకం ఏం చేస్తుంది? వివేకము ఏం చేస్తుంది? నాకు చాలా ఓపిక ఉంది, ఇంకా మీ ఇష్టం, కుర్చీ వేసుకొని అయినా కూర్చుంటా నేను. వివేకము ఏం చేస్తుంది? దేవునికి మహిమ. హల్లెలూయా. వివేకం ఏం చేస్తుందంటే ఈ ఆలోచన చేదుకొని పైకొట్లేటట్టు చేస్తుందండి. హల్లెలూయా. ఎంత మాత్రం చెప్పినా కానీ సండే స్కూల్ పిల్లలు అంటే 100% చెప్పేటోళ్ళు ఇప్పటికీ. నేను చెప్తున్నాను కదా, వాస్తవంగా మీకు నవ్వు వస్తుందేమో కానీ నాకైతే చాలా సిగ్గుగా ఉందండి. ఇన్ని రోజుల నుంచి వాక్యాన్ని వింటున్నాం, ఇన్ని రోజుల నుంచి ప్రార్థనలు చేస్తున్నాం, ఇన్ని రోజుల నుంచి మెడలు పైకెత్తి వాక్యాన్ని వింటాం, తెగ రాసేస్తూ ఉంటాం. కానీ అంతా అయిపోయిన తర్వాత ఏమవుతుంది అని చెప్తే ఏమవుతుంది అన్నట్లు చూస్తూ ఉంటే ఏం చెప్తాం దానికి? వివేకం ఏం చేస్తుంది? ఈ ఆలోచన, నీలో ఉన్న ఆలోచన చేదుకొని పైకి వచ్చేటట్లు చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వివేకం దేని ద్వారా వస్తుంది చెప్పాలి, అందరూ వినపడాలి. వివేకం దేని ద్వారా వస్తుంది? గైకొనాల. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు కట్టలు గైకొనాలంటే, వివేకం రావాలంటే నువ్వు దేన్ని వినాలి? ఆయన ఉపదేశాన్ని వినాలి. హల్లెలూయా. ఉపదేశాన్ని విన్న నువ్వు ఏం చేయాలి? అనుసరించేవారుగా ఉండాలి. కాబట్టి ఇప్పటికైనా దయతో జ్ఞాపకం చేసుకోండి, విన్న వాక్యము మనమందరం కూడా ఏం చేయాలంటే అనుసరించేటువంటి వారంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మనం మన జీవితాల్లో దాన్ని అప్లై చేసుకోవాలి. కాబట్టి అందరికీ మాటలు అర్థమైన నేనైతే అనుకుంటా ఉన్నాను. చెప్పాలంటే ఇంకా మెసేజ్ చాలా ఉంది, కాకపోతే దైవజనులు కూడా మనకు వర్తమానాన్ని అందిస్తారు. కాబట్టి మనమందరం కూడా వివేకం కలిగి జీవిద్దామా లేదా? ఆలోచన అందరు ఈదుదామన్నప్పుడు తల పైకెత్తారు, వివేకం కలిగి ఉందామన్నట్టునే లేదు. హల్లెలూయా కదా. అమ్మఒడి అందరికి కావాలి, కానీ ఆధార్ కార్డు అప్డేట్ ఎవరికి వద్దన్నట్లు ఉంది మన బ్రతికిప్పుడు. వివేకం ఎంతమందికి కావాలి? హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తారు వివేకంతో? కాబట్టి రకరకాలుగా వేస్తా క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పండి, ఎందుకు ఇంతగా అడుగుతున్నా నేను? మనలో ఈ వాక్యము ఉండాలి. కాబట్టి వివేకం హృదయం కలిగినటువంటి వారమై మనల్ని శోధిస్తున్నటువంటి ఆలోచన తలంపులను మనమందరం కూడా జయించుదుముగాక. వివేకము కలిగిన హృదయం దేవుడు మనకు అందరికి అనుగ్రహించునుగాక. ఆయనే మనకు ఆలోచనకర్తగా ఉండునుగాక. ఆయనను మాత్రమే మనం కౌన్సిలర్గా కలిగి ఉందుముగాక. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు తన వెనుకలు మనందరి వెనుకలు దీవించి ఆశీర్వదించి స్థిరపరిచి ఫలింపచేయునుగాక.